నమస్తే అండి. చాలా ఈజీగా ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము. సో దానికోసమని నేను 4-5 ఆనియన్స్‌ని, 2 కరివేపాకు రెబ్బల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లోనే ఎగ్ ఫ్రైని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ఎండుమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని కూడా వేసి అది కూడా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. అవి పగలగొట్టి ఒక బౌల్లో తీసుకోవాలి, పెంకులు రాకుండా. సో అందుకని ముందుగానే బౌల్లో తీసుకుంటున్నాను. ఈ ఎగ్ ఫ్రై రసంలోకి, పప్పులోకి నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఇంట్లోనే చాలా రుచిగా ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ని బ్రేక్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను కదా, ఆ ఎగ్స్ని కూడా ఇప్పుడు ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఎగ్స్ని వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఒక ఎగ్ని వీక్లీ 1 or 2 a day అయినా తప్పకుండా ఎగ్స్ని తీసుకోవాలి. చూసారు కదా, మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైని చపాతీ చేసుకుంటాం కదా, ఆ చపాతీలోకి రోల్స్లా చేసుకొని కనుక తిన్నట్లయితే చపాతీలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఎగ్ ఫ్రై అయిపోయింది. ఎప్పుడైతే ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎగ్ ఫ్రై ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎగ్ ఫ్రై ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కనుక తిన్నట్లయితే ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇంట్లోనే చాలా ఈజీగా ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.